ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్దశేష వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీవారి భక్తులకు రుచిగా అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ ఈవో. స్నపన తిరుమంజన సేవలో సీతారాముల దివ్య సోయగం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన భద్రాచలం. సర్వ సంపత్ ప్రదాయకం శ్రీమద్ రామాయణ పఠనం. తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు. నిత్య కళ్యాణపురంగా వెలుగొందుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవేరి సమేత స్వామివారికి అర్చకులు స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, పెద్దశేష వాహన సేవలను కనుల పండుగగా నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే 13వ తేదీ స్వామివారి పార్వేట ఉత్సవం ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజైన బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, భగవదనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసి మాలలు, పుష్పహారాలను ధరింపచేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషధాజ్యం వసోగస్సాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్యార్యాభ్యానందరాయాయ సర్వసోమోతిరాత్రోత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఓంజల్ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే
రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే ఇక సాక్షాత్కార వైభవోత్సవాలలో తొలి రోజైన బుధవారం సాయంత్రం పెద్ద శేష వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు పెద్ద శేష వాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆపై భజ భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి పెద్ద శేష వాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ధరణిన భయహస్తముతో నేప్పుడు హరిరక్షకుడై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేసే భక్త కోటికి రుచిగా శుచిగా అన్నప్రసాదాలను అందించడానికి పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయాలను పాటిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అన్నదానం ట్రస్ట్ నుంచి అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు, దామోదరం, వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇన్హౌస్ అనలిస్టులు పెట్టుకోవడం కానీ, అలాగే చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ చిన్న ఫస్ట్ స్టోర్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్, అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా
అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది, ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. ఇంతకుముందు పాత మెషిన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే. మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది, పెద్ద మెషిన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాటి మెషిన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది. అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండటం వలన డిలేస్ అవుతున్నాయి. అవి కూడా ఐడెంటిఫై చేశాము. వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా, ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగా అంటే కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శానిటేషన్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు, అవి కాకుండా మెషిన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా, ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు. మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా, మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మాకు ఒక కన్సల్టెంట్ కావాలి. ఆ కన్సల్టెంట్ వస్తే 1-2 నెలల్లో మొత్తం అంతా స్టడీ చేసి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే ఇంత ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యూజ్ నెంబర్స్ చేస్తున్నాం. ట్రెడిషనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే, మన కన్వెన్షనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే ఎప్పుడప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఏంటంటే సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ, క్వాలిటీ చూసుకుంటూ, హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. అవన్నీ మీద చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ఈ మార్పులన్నీ కూడా, ఈ చిన్న మార్పులు చేస్తున్నాం, పెద్ద మార్పులు కూడా స్వీకారం చుడతాము. శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుడు సుగంధ ద్రవ్యాలు పరిమళ భరితంగా శోభిల్లారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय. భద్రాద్రి రామయ్య సుగంధ ద్రవ్యాల్లో సీతా సమేతంగా శోభిల్లారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువై భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలోని బేడా మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో తిరుమంజనం జరిపి మంగళహారతులను సమర్పించారు. సర్వ జగత్తుకు రక్షాకరం శ్రీరాముని దివ్య తారకనామ మంత్ర పఠనంతో కలియుగ దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై 12వ పర్యాయం అయోధ్యకాండ అఖండ పారాయణం మంగళకరంగా జరిగింది. సర్వసంపత్ ప్రదాయకం శ్రీమద్ రామాయణ మహాకావ్యం. రామచంద్రమూర్తి అఖండ ఆశీస్సులు, తిరుమల శ్రీనివాసుడి మంగళాశీస్సులు యావత్ ప్రపంచంపై మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంతరాయంగా అయోధ్యకాండ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 12వ పర్యాయం అఖండ అయోధ్యకాండ పారాయణం మహత్తరంగా జరిగింది. ముందుగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద స్వస్తి జరిగింది. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని సంకీర్తనలను ఆలపించారు. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 45 నుండి 49వ సర్గ వరకు ఉన్న 141 శ్లోకాలను, అలాగే యోగ వాసిష్ట్యం నుండి ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః తేషామేవం విషణ్ణానాం పీడితానామతీవ చ బాష్ప విప్లుత నేత్రాణాం సశోకానాం ముమూర్షయా అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినా ఉద్గతాని వసత్వాని బభూవురమనస్వినా స్వం స్వం నిలయమాగమ్య పుత్రదారైః సమావృతాః. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మంగళహారతులు పాడగా అర్చకులు సీతారామ లక్ష్మణులకు మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అశేష భక్తకోటి ఈ అద్భుత పారాయణ క్రతువులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భాగస్వామ్యులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాకుళం నగరంలో శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని జగన్నాథుడు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిష్కల్మష ప్రేమ, అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన భక్తులకు తన అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేసే అవతార స్వరూపమే శ్రీకృష్ణుడు. ఈ క్రమంలో పూరీ క్షేత్ర సంప్రదాయానుసారం తొలుత జగన్నాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో స్వామివారికి కృష్ణావతారం అలంకరణ చేసి నైవేద్యం, నక్షత్ర హారతులు సమర్పించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహుని సన్నిధిలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో పలు విశేష పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపిన తరువాత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి ప్రత్యేక పూజలు జరిపి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు వారాహి అమ్మవారిని సేవించి చండీ హోమంలో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. విశాఖ మహానగరం శ్రీ జగన్నాథ స్వామివారి దశావతార మహోత్సవాలతో ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలను పురస్కరించుకుని జగన్నాథుడు విశేష అలంకారాల్లో కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ టన్నర్ చౌల్ట్రీలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అర్చకులు ఉత్సవాలలో 3వ రోజున జగన్నాథుని వరాహావతారంలో కొలువు తీర్చి అర్చనలు జరిపి మంగళహారతులను సమర్పించారు. దశావతారాల్లో విశిష్టమైన వరాహావతారంలో జగన్నాథుని సేవించి విశాఖవాసులు పరవశులయ్యారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపి వెండి కవచ ధారణ చేసి హారతులను సమర్పించారు. ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తిరుచుపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ముత్యాలమ్మ తల్లిని సేవించి భక్తులు దైవనామ స్మరణలతో తరించారు. ఖమ్మం జిల్లా మీనవోలు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అర్చనలు జరిగాయి. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడైన ఆంజనేయుడికి ప్రాతకాల పూజలు జరిపి సర్వశోభితంగా అలంకరించారు. ఆపై ఆకు పూజలు, చందన పూజలు చేసి నివేదన హారతులను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట అంబేద్కర్ నగర్లో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి, శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ నిర్వహించారు. స్కంద పంచమిని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆపై కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ చేసి సర్పసూక్త హోమం, మన్యసూక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల గోడ పత్రికను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఈవో ఎస్వీఎస్ఎన్ మూర్తిలు ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర వేడుకగా జరిగింది. ముందుగా నగరంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చూడచక్కటి రథంపై సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ సువర్చల సమేత శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ముందుగా సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ముఖమండపంలో కొలువదీర్చి చక్కగా అలంకరించారు. ఆపై భక్తులు 108 పర్యాయాలు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి రామబంటు ఆంజనేయుడికి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.